పుస్తకముల సముదాయం అని మనకు తెలుసు. 40 మంది రచయితలు ఉన్నారు. పాత నిబంధనలో క్రొత్త నిబంధన ఇమిడి ఉన్నది. క్రొత్త నిబంధనలో పాత నిబంధన వివరించబడి ఉన్నది. పరిశుద్ధ గ్రంథము 7 అంశాల మీద కూర్పు చేయబడినది. 1 ప్రవచనము, 2 జన్మ, 3 శిలువ, 4 పునరుద్ధానం, 5 ఆరోహణం, 6 తిరిగి వచ్చుట, 7 నిత్య రాజ్య పాలన. ఈ 7 అంశాల మీద ఈ 66 పుస్తకాలు కూర్పు చేయబడి ఉన్నవి. అలాగే మనం చూస్తే మోషే బైబిల్ మొదటి రచయిత. మరి 5 పుస్తకాలు ధర్మశాస్త్రాన్ని రాశారు. చివర యోహాను గారు ప్రభు అంతరంగా నానుకున్న శిష్యుడు కూడా 5 రాసినట్లు మనందరికీ తెలుసు. 3 యోహాను పత్రికలు, అలాగనే ప్రకటన గ్రంథము, యోహాను సువార్త. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము. ఎఫెసు అనగా కోర తగినది. నేను వెళ్ళాను ఈ స్థలానికి. మరి 7 నక్షత్రాలు కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభాల మధ్య ప్రభు సంచారం చేస్తున్నారు. మనం గమనించినట్లయితే 7 వచనాల్లో 7 మర్మాలు ఉన్నాయి. 1 ప్రత్యక్షత, 2 మెప్పు, 3 తప్పు, 4 మందలింపు, 5 శిక్ష, 6 సలహా, 7 బహుమతి. 7 సంఘాలకు కూడా ఈ 7 మాటల మీదే ఆధారపడి ఉంటుంది. 1 ప్రత్యక్షత, 7 నక్షత్రాలు కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభాల మధ్య సంచారం చేస్తూ ఉన్నారు. సంఘము అనగా దేవుని స్వరక్తముతో సంపాదించబడినది. లోతుతో ప్రభువు అంటున్నాడు, 100 మంది, 50 మంది, 45 మంది, చివరికి 10 మంది ఉంటే సంఘం బలంగా ఉంటుంది. 10 మంది కూడా లేరు కనుక కాల్చివేయబడవలసిన పరిస్థితి ఏర్పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యములు 20 వచనంలో, అపోస్తుల కార్యములు 20:28లో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. సంఘం అనగా దేవుని యొక్క స్వరక్తము. సంఘం ఏదో మనిషి పెట్టింది కాదు. మత్తయి సువార్త 16:16లో ఈ బండ మీద నా సంఘం కట్టని, సంఘాన్ని ప్రభువే స్థాపించినట్లుగా పేతురు గారికి తాళాలు, ఒక అధికారం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కొలసీలకు రాసిన పత్రిక 1 అధ్యాయం 18 వచనంలో, కొలసీ 1:18లో సంఘమునకు క్రీస్తు శిరస్సై ఉన్నారు. అలాగనే సంఘము జీవము కలిగి ఉండాలి. ఎప్పటికప్పుడు ఉద్యమం, పరిశుద్ధాత్మ నింపుదల. తిమోతికి రాసిన 1 పత్రిక 3 అధ్యాయం 15 వచనంలో, జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో ఆ సంగతులు నీకు తెలియవలెనని రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు ఆధారమును స్తంభమునై ఉన్నది అనే మాటలు చూస్తున్నాం. సంఘంలో ఉద్యమం ఉండాలి. సంఘము సత్యమునకు ఆధారము అని ప్రభు తెలియచేస్తున్నారు. సంఘములో ప్రేమ అనేది ఉండాలి. ఎఫెసు సంఘానికి ప్రేమ తగ్గింది ఇక్కడ. కాబట్టి అంతవరకు ప్రేమ అనేది కనపడాలి. అందుకే ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, అంటే 25 నుంచి అయినా చూడవచ్చు, 27 నుంచి మనం చూస్తే క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమించారు. ముడతైన, కళంకమైన, మచ్చైన ఏది లేకుండా నిర్దోషమైనదిగా ఉండాలని వాక్యమనే ఉదక స్నానము చేత దాన్ని పరిశుద్ధపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే సంఘములో అభివృద్ధి అనేది కనపడాలి. ప్రకటన 22:2 ఒక మాట ఉంది, అది నెల నెలా ఫలించును.
పోయిన నెల ఎట్లా ఉన్నాం, ఈ నెల అట్లా ఉన్నాం అంటే అదేం అభివృద్ధి? కాబట్టి ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని కోరుచున్నానని ప్రభు తెలియచేస్తున్నారు. ఉపవాస ప్రార్థనలో కానీ, మోకాళ్ళ జీవితంలో కానీ, వాక్యం చదవటంలో కానీ, అలాగనే వాక్యం చెప్పటంలో కానీ ఒకసారి అభిషక్తి లేకపోయినా ఏదో గుడ్ ఫ్రైడేకి 7 మాటలు చెప్పడం కాదు, ఎప్పుడు మాట్లాడటానికైనా మనం రెడీగా ఉండాలి అన్నట్లుగా ప్రభు తెలియచేస్తూ అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనంలో సంఘము నానాటికి క్షేమాభివృద్ధి నొందుచు వర్ధిల్లుచుండేనని చూస్తున్నాం. నానాటికి క్షేమాభివృద్ధి, క్షేమం ఉండాలి, అభివృద్ధి అనేది ఉండాలి అని ప్రభు తెలియచేస్తున్నారు. కాబట్టి సంఘానికి ప్రభు శుభం కలుగుతున్నారు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయి. ఆదాము మొదలుకొని నోవహు వరకు 10 తరములు. నోవహుకి 3 కుమారులు, షేము, హాము, యాపేతు. షేమును బట్టి ఆసియా ఖండం వచ్చింది, యాపేతును బట్టి ఐరోపా ఖండం వచ్చింది, హామును బట్టి ఆఫ్రికా ఖండం వచ్చింది. ఆది కాండం 9వ అధ్యాయము 18, 19 వచనాల్లో ఓడలో నుండి బయటికి వచ్చిన నోవహు కుమారులు 3 వీరి సంతానము భూమి అందంతటా వ్యాపించెను అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. ఎఫెసు సంఘానికి ఎలా కనపడ్డారు, స్ఫుర్ణ సంఘానికి ఎలా కనపడ్డారు, ఏ సంఘానికి ఏ దీవెన ఉంది అనేది మరి చక్కగా స్పష్టంగా ప్రభు మనకు తెలియచేస్తున్నారు. 7 నక్షత్రములు కుడి చేత పట్టుకొని మొదటి అధ్యాయంలో 7 రూపాలుగా మరి యోహాను కనపడుతూ ఉన్నారు. 7 సంఘాలకి 7 అడ్రస్లుగా ఆయన పెడుతున్నారు. 7 నక్షత్రాలు కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభాల మధ్య సంచరిస్తూ. దానియేలు గ్రంథం 12:3 మనకు తెలుసు, బుద్ధిమంతులైతే పరమందు జ్యోతుల వలె నిరంతరము ప్రకాశిస్తారు అని ప్రభు తెలియచేస్తున్నారు. ప్రభు మన మంచికి వచ్చేసారు. 7 నక్షత్రములను తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించు వాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. మెచ్చుకున్నారు. 1 ప్రత్యక్షత, 2 మెప్పు. ప్రభు మెచ్చుకుంటున్నారు. నువ్వు మన కష్టాలు దేవునికి తెలుసు. ఎందుకంటే కష్టకాలం దేవునికి ఇష్టకాలం. కష్టం ఉన్నప్పుడు ఇష్టంగా ప్రార్థన చేస్తాం. బాధకాలం బహుమాన కాలం. బాధలో చక్కటి బహుమానం తెచ్చుకునే అంత కన్నీరు మనం. శ్రమకాలం దేవుని సేవకాలం. కాబట్టి నీ క్రియలను, నీ కష్టము, నీ సహనము నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయ్య తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొంటివనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అన్నీ మెచ్చుకుంటున్నారు. దేవుడు చాలా సహనంగా ఉంటున్నారు. చాలా గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నారు నా కోసం. మరి ఎంతమందినైనా తీసుకొస్తున్నారు. ఎంత గొప్ప టాలెంట్ ఉందంటే, అపోస్తులు అంటే దేవుని చేత పంపబడ్డారు, వీళ్ళంతా వీళ్ళు సొంతగా వచ్చారని పరీక్షించే వివేచన శక్తి, ఆ జ్ఞానం కూడా నీకుంది అని నేను ఎరుగుదునని దేవుడు మెచ్చుకుంటూ 1 ప్రత్యక్షత, 2 మెచ్చుకొని 3 తప్పు చూపిస్తున్నాడు. పనులైతే బాగున్నాయి కానీ నా మీద ఉండాల్సినంత ప్రేమ మీకు లేదు. మొదట నీకుండిన ప్రేమను నీ బదిలికివని నీ మీద తప్పు ఒకటి మోపవలసి. ప్రారంభంలో ఉన్న ప్రేమ రాను రాను కుటుంబం మీదకి, బిడ్డల మీదకి, మన ఫ్రెండ్స్ మీదకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ప్రథమ స్థానము దేవునికి మనం ఇవ్వటలేదు. సామెతలు 8:21 అంటున్నాడు, నన్ను ప్రేమించు వారిని ఆస్తి కర్తలుగా చేయుదును, వారి నిధులు నింపుదును. కాబట్టి దేవునికి ఇవ్వవలసిన స్థానం మనం ఇవ్వటల్లా.
పనులు మరి క్రియలు కొంచెం బాగున్నాయి, కానీ ప్రథమ స్థానం ఇక్కడ దెబ్బతింటుంది. ప్రేమ కోసం ఒక అధ్యాయం కేటాయించారు ప్రభు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:13లో విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ శాశ్వతమైనది ప్రేమయే. మనం చెప్పుకుంటాం యోహాను 3:16 తెలుసు కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి. ఇర్మియా 31:3 అంటున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. కానీ నీవు నన్ను ప్రేమించే విషయం ఎవరితో మాట్లాడక మునుపు, ఇందాక కీర్తన 2:7-8 వచనాలు చూసాం కదా, కట్టడను నేను నీకు వివరించేదని, నీవు నా కుమారుడు, నేడు నేను నిన్ను కనియున్నాను, నన్ను అడుగుము, జనములను భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగా స్వాస్యముగా ఇచ్చాను. దేవుని కంటే ముందు ఎవరన్నా అడుగుతున్నాను, మనకు ఎవరు కావాల్సిన ప్రభా ఇప్పుడు 200 మందే వస్తున్నారు, వచ్చే నెలకు 300 చేయనైనా అని ఎవరిని అడగాలి? ఫస్ట్ దేవుణ్ణి అడగాలి. నన్ను అడుగు, జనములను అక్కడ లిఖితపూర్వకం ఉందగా, భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగా స్వాస్థ్యముగా ఇచ్చేదనని ప్రభు తెలియజేస్తున్నాడు. మనకి ఏది కావలసిన దేవుని మనం అడగాలి. సంఘం ఎందుకు? అందుకే అయ్యగా చక్కబాడిచ్చారు కదా, కడపటి బోరా మ్రోగని కనురెప్ప పాటు మారుదువా, వడిగా మేఘ సీనుడవై నడియాకాశం పోగలవా, గొర్రె పిల్ల సంగమ క్రీస్తురాజు సంగమ రారాజు నెదుర్కొనగలవా, సంగమా సర్వగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా, యేసయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి సిద్ధపడుమా, సంగమా వినుమా. విందవ సంఘం ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 1:2 యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లల్ని పెంచి వారిని గొప్పవారిగా చేసి తిని. పిల్లల్ని ఎవరు పెంచారు? మా పిల్లల్ని ఎంత బాగా పెంచామనుకున్నాం. గొప్పగా చేసేటప్పటికి ఇవ్వవలసినంత ప్రేమ మనం ఇవ్వటం లేదేమో దేవునికి. మరి నేను 10th క్లాస్ చదువుకునేటప్పుడు మా అమ్మ చనిపోయారు. నేను చదువుకుంది భాష ప్రవీణ్. మరి సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు మా నాన్నగారు ఒక సిఎస్ఐ యాజకులు, కృష్ణా డయాసిస్, చూడు తల్లి, ప్రభు సిలువలో పలికిన 4వ మాట నువ్వు మాట్లాడాలి అని చెప్పారు. నాకు ఎప్పుడు వాక్యం చెప్పాలని ఉండేది, కానీ చిన్నపిల్లని ఆడపిల్లని తీసి పడేస్తాము. అప్పుడు నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభు ఎక్కడికి వెళ్ళి కొంచెం పెద్దగా కనపడేటట్టు, మరి గొప్పగా అడవి అంటే ఇరా ఏంటి ఇల్లు అని అనుకునేది. ఒక అవకాశం నానిచ్చారు. విజయవాడలో కాళేశ్వరం మార్కెట్ దగ్గర ఒక సిఎస్ఐ చర్చ్, సెయింట్ పాల్స్ చర్చ్, మనల్ని గారు అక్కడ చేస్తున్నారు. సిలువలో పలికిన 4వ మాట 7 మాట 1975 మార్చి 20. తల్లి నువ్వు తప్పకుండా మాట్లాడాలంటే నా ఫ్రెండ్స్ అందరూ అన్నారు, లత గుడ్ ఫ్రైడే రోజు గుడ్ నిండా జనం ఉంటుంది, నువ్వు ఎందుకు ఒప్పుకున్నావంటే, ఏదేమైనా ఇంతకాలం నాకు అసలు ఇవ్వట్లేదు, చిన్నపిల్లని ఈ అవకాశాన్ని మటుకు అసలు వదులుకోను. ఉదయాన్నే పోస్ట్ మ్యాన్ వచ్చారు. భాగ్యలత ఎవరంటే నేనైనా ముందు, అది గుంటూరులో ఓరియంటల్ కాలేజ్. సైన్ చేయించుకొని ఒక టెలిగ్రామ్ నా చేతిలో పెట్టి, అది చూస్తే ఫాదర్ ఎక్స్పెక్ట్ స్టార్ట్ ఇమీడియట్లీ. నేను వాక్య పరిచర్య చేసే రోజు నాకు ఎదురైన మొదటి శ్రమ మా నాన్నగారిని కోరుకున్నాను. అప్పుడు తల్లి లేదు. ఆ టెలిగ్రామ్ ఇలా పట్టుకొని ప్రార్థన చేసుకుని వేసే నాకు అమ్మలేదు, నాన్న లేరు అని టెలిగ్రామ్ చెప్పు, నీవు మాట్లాడు. ఇంకెవరు మాట్లాడినా నాకు ఆదరణ అనేది ఉండదు. వెంటనే నాకు ఒక స్వరం వినపడుతుంది. యోబు 11:5. దేవుడు నీతో మాట్లాడిన మేలు, ఆయన నీతో వాదించిన మేలు, ఆయనే జ్ఞాన రహస్యములు నీకు తెలియచేసిన మేలు,
అప్పుడు జ్ఞానం నీ యోచనకు మించినదని నీవు తెలుసుకున్నావు. లోపల ఎంతోమంది మనతో మాట్లాడచ్చు. దేవుడు మాట్లాడటం వింటే ఎవరితో మాట్లాడదు. ఇప్పుడు దేవుడు మాట్లాడతాడా అని ఎదురు చూస్తాం. నాగటి మీద చెయ్యి వేసి వెనక్కి తిరిగి చూచువాడు నాకు పాత్రుడు కాడు, మొదట నీవు నా పని చేయవలనని ఒక స్వరం వినపడి ఎక్కడ లేని ధైర్యం వచ్చింది. మా నాన్న ఉంటే మాతో ఉంటారు, లేకపోతే పరిశుద్ధులతో ఉంటారు అని వెంటనే కళ్ళు తుడుచుకొని విజయవాడకి వెళ్ళిపోయే గుంటూరు నుంచి. మాస్టర్ గారు అన్నారు, లత 10 నిమిషాలు లేట్ నేను కవర్ చేస్తానండి అని. నాకు ఇచ్చిన మాట, నా దేవా నన్ను ఎందుకు చేయనిచ్చింది. 7 మాటల్లో 4 తండ్రి కుమారులు ఎడబాటుని వివరించాలి అంటే ఆ శ్రమలోనికి నేను వెళ్ళాలి. శ్రమ పడకుండా విజయం అనేది మనకు ఉండదు. పురుషోత్తం చౌదరి గారు అంటున్నారు, తలవంచి సీకునా నీ చేయు నేరా ములు నించు నాలోనా పలుమారు నీ గాయముల కెలికిన పంటి నీచపు పురుగు కొరకందించెడిని కరుణందర్శింతు నేడు నాయన్నారాగదే ఓ యేసు తండ్రి నాయన్నారాగదే. ఎవరో చెప్పలేదు, నాన్నగారు చనిపోయారని. ప్రభు అట్లా మౌనంగా పెట్టేశారు. 4వ మాట వివరించిన తర్వాత మాస్టర్ గారు అన్నారు, చూడమ్మా 7వ మాట మాట్లాడేవారు రాలేదు లత, 7వ మాట కూడా మాట్లాడవచ్చు కదా అంటే, మా నాన్నగారు చనిపోయారు, నేను కృష్ణా జిల్లా వెళ్ళదు, మాది గుడివాడ. మీ పెద్దనాన్న మీ చిన్నానంటే లేదండి మా ఓన్ ఫాదర్. ఎలా మాట్లాడేవమ్మా. సామెతలు 24:10 ఒక మాట ఉంది, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతగాని వాడు. చాలాసార్లు మనం అనుకున్నది జరగలేదని, మరి మనకి ఏదో మనం ఆశించింది దక్కలేదని మందిరాలని మానేస్తూ ఉంటాం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో 2 దూతలు వచ్చి ఆలయంలో పూజించు వారిని లెక్క పెట్టుము. పూజ అంటే ఆరాధనలో ఉన్నప్పుడే లెక్కలోకి వస్తాం. మనం అనుకుంటాం ఇంకా అందరు రాలేదు కదా. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని ఆయన చొక్కా అంచులు దేవాలయమును నిండుకొని. ఎవరొచ్చినా రాపోయినా ప్రతిష్ఠించిన తర్వాత ప్రభు ఆలయంలో కూర్చుంటారు. ఆయన చొక్కా అంచులు దేవాలయమును నిండుకొనెను అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ చూస్తే ప్రభువుకి ఇచ్చే స్థానాలు కొంచెం దెబ్బతిన్నాయి. సామెతలు 8:17-18లో నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమియు నా యొద్ద ఉన్నవి. దేవుణ్ణి మనం ప్రేమిస్తే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. మనకు ఐశ్వర్యం కావాలని దేవుడు ఇస్తాడు, ఘనత కావాలి అంటే దేవుడు ఇస్తాడు. నీతియు నా యొద్ద ఉన్నవి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ఇదేనో ప్రత్యేకత ఉంది. ఎలాంటి ప్రేమ ప్రభువు మనం చూపిస్తూ ఉన్నాం. ఆయన సంఘాన్ని ప్రేమించి తన స్వరక్తమిచ్చి కళంకమైన ముడతైన మచ్చైన లేకుండా నిర్దోషమైన సంఘముగా ప్రభు ఎదుట నిలబెట్టాలి అని చెప్పి వాక్యమనే ఉదక స్నానము చేత ప్రభు మనల్ని శుద్ధీకరిస్తూ ఉన్నారు. 91వ కీర్తనలో 91 దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన అని మనం చదువుకుంటాం. 14వ వచనంలో అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించేదను, అతడు నా నామము ఎరిగిన వాడు గనక నేను అతన్ని ఘనపరిచేదనని చూస్తున్నాం.
కాబట్టి ప్రేమ తగ్గింది సంఘములో అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితివని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. 1 ప్రత్యక్షత, 2 మెప్పు, 3 తప్పు, 4 మందలిస్తున్నాడు. నువ్వు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లా చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరి. ఏ స్థితిలో పడిపోయాం? చాలాసార్లు నేను నిలుచున్నాను అనుకున్న వ్యక్తి పడిపోకుండా జాగ్రత్తగా చూచుకునవాలి. యెహెజ్కేలు 2 అధ్యాయాలు అంటున్నాడు, నరపుత్రుడా నీవు చక్కగా నిలబడుము, నీతో నేను మాట్లాడవలెను. దేవుడు మాట్లాడాలి అంటే యోధా పత్రిక అంటే ఒకే అధ్యాయం అనుకోండి 24లో తొట్టిల్లకుండా ఆయన మహిమ ఎదుట నిర్దోషులుగా తండ్రి మనల్ని నిలబెట్టు వారై ఉన్నారు. ఏ స్థితిలో పడిపోయాం? దావీదు చూపు విషయంలో పడిపోయాడు. అలాగనే అబ్రహాము దగ్గరికి వాక్యం వచ్చి ఆదికాండం 15లో నేను నీ బహుమానం అత్యధిక మగును అంటే నువ్వు నాకేమిచ్చినా ఏమి, నేను సంతానము లేని వాడనైపోతున్నాను అంటున్నాడు. అంటే వాక్యానికంటే సంతానానికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నాడు. అలాగనే పౌలు గారు మాట్లాడుతుంటే అపోస్తుల కార్యాలు 20లో ఏదో చోటు లేనట్టు అయితున్న కిటికీలో కూర్చున్నాడు. పైనుండి కింద పడిపోయాడు. మళ్ళీ మధ్యలో ఆపి ఆయన కిందకి వెళ్ళి ఆయన బతికించాల్సి వచ్చింది. ఏదో స్థితిలో మనం పడిపోతూనే ఉంటాం. నీతిమంతుడు లేడు, అక్కడైనా లేడు. నేను టర్కీ వెళ్ళినప్పుడు ఎఫెస్కి వాళ్ళు అన్నారు, అత్త మీద ఏ గుడి చూపిస్తావు రండి, సంతానోత్పత్తి దేవత. నేనన్నా అదేందుకు అవి మాకు ఇంకా చూడాల్సిన చాలా ఉన్నాయి, అక్కర్లేదు. చాలా గొప్ప గొప్ప కట్టడాలు, గొప్ప లైబ్రరీ, ఇంత పెద్ద సంఘాన్ని పౌలు గారు అంటే అపోల్లో స్థాపించాడు. పౌలు తిమోతి పనిచేసిన సంఘంలో ప్రేమ అనేది దెబ్బతిందా? పౌలు గారు అంటారు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకున్నా, మీరు నన్ను పోలి నడుచుకోండి అని తెలియచేస్తూ ఉన్నారు. ఏ స్థితిలో నుండి పడితివో జ్ఞాపకం చేసుకొని. టర్కీ వెళ్ళిన తర్వాత నేను చేసేది అసలు సేవే కాదు. అంతకుముందు భలే కొంచెం గర్వం ఉండేది. 16 ఏళ్ళ నుంచి నేను సేవ చేస్తున్నా, 180 సార్లు బైబిల్ చదువుకున్నా, 7 సార్లు రాసుకున్నా, చాలా 42 దేశాల్లో దేవుడు నన్ను వాడుకున్నాడని కొంచెం గర్వం ఉండేది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా సేవ చేశారనేది ఆ టర్కీ వెళ్ళిన తర్వాత కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంది. ఇంత శ్రమ వీరు అనుభవించారు. ఫ్యాన్ లేకపోతే కూర్చోలేమో. సుకుమారమైన సేవని చేస్తూ అపోస్తుల సేవలో ఒక్కడికి కూడా ఒక 23 గంటల ఫ్లైట్ ప్రయాణం చేశారు. కూర్చోలేక నిలబడలేక ఇంకోసారి టర్కీ రాకూడదు అని అనుకుంటున్నాను. కానీ అక్కడ పరిస్థితులు ఇప్పుడంటే అన్ని కంఫర్ట్స్ ఉన్నాయి. అప్పట్లో వాళ్ళు ఎలా చేశారు అనేది, అన్నం లేదు 3 రోజులు మాకు. నేను ప్రాణం చేసుకుని వేసే ఎవరైనా అన్నం పెట్టేటట్టు ఈయనైనా ఆ రొట్టెలు ఆ టర్కీ కోళ్ళు అసలు తినలేకపోతుంది. అమ్మ ఇక్కడ ఎవరు అన్నం పెడతారు అని మావాడు అంటున్నారు. అయితే బియ్యం చూడరు, మనమే ఒప్పుకోవడం. డేక్ష కొనుక్కొని కట్లు పోయి పెడదాం అంటున్నాను నేను. మరి బాంబే నుండి కూడా కొంతమంది వచ్చారు, 7 సంఘాలు చూస్తారు. వాళ్ళు వంట చేసుకుంటున్నారు. నేను బైబిల్ చదువుకుంటుంటే మీరు పాస్టర్ గారు అంటే అవును బాబు అంటే కొంచెం అన్నం పెడతాను తింటారా, అప్పుడు ప్రార్థన చేసుకున్నారు పెట్టి. అంటే కొన్ని చోట్ల మనకు సరైన భోజనం కూడా దొరకదు. అప్పుడు చిక్కుడుకాయ కూర గోంగూర పచ్చడి వేసి తీసుకొచ్చి ఇచ్చారు. మా పిల్లలు వచ్చి నీకెవరమ్మ ఇక్కడ అన్నం పెట్టిందంటే, అరే ప్రకటన చదువుతున్నా, మరుగయ్యున్న మన్నాన్ని ఇస్తాను, తెల్ల రాతిని చెక్కబడిన క్రొత్త పేరు ఉంటుంది అన్నాను. వీళ్ళు ప్లేట్లు తీసుకొని వెళ్ళారు. మేము అమ్మగారికి ఒక్కరికి అన్నాం. నేనన్నా మీకు కలిపి పెడతారండి, నాకు ఎక్కువ పెట్టారా. నీ తండ్రి నీ పరిస్థితిని ఎరిగినదే. యెషయా గ్రంథం 3వ అధ్యాయంలో ఆలకించుడి, సైన్యములకు అధిపతి యెహోవా పోషణయు పోషణ ఆధారమును, అన్నోదకముల ఆధారమంతయు పోషణ మాట.
ఏ టైంలో ఎలా పోషించాలో, ఏ సమయానికి ఏమి ఇవ్వాలో అనంత జ్ఞాని అయిన తండ్రికి బాగా తెలుసు. మరి నేను దేవుని కృపను బట్టి 3 చర్చీలు కట్టాను. చర్చీలు కట్టేటప్పుడు ప్రభువు చెప్పారు, నీకు స్థలం కావాలంటే ద్వితీయోపదేశకాండం 7 సార్లు చదివేటప్పుడు ఒక బీజేపీ ఆయన స్థలం ఇచ్చాడు. అంటే డబ్బులకే ఆయన గజం 10 లక్షలు చెప్పి 3 లక్షల చొప్పున ఇచ్చాడు. నీ తండ్రి మీద నువ్వు ఆధారపడినప్పుడు రహస్య స్థలములో మరుగైన ధనమును నీకు ఇచ్చాడు. గుడి అయ్యేంత వరకు ఒకరోజు ఎజ్రా, ఒకరోజు నెహెమ్యా, ఈ కట్టుబడుల కోసం. కాబట్టి హెబ్రీ 11:3 ఒక మాట ఉంది, దేవుని వాక్యం వల్ల ప్రపంచంలో నిర్మాణమైనవని. వాక్యం ప్రపంచ నిర్మాణం చేసి మనకు ఒక గుడి నిర్మాణం చేయదా, ఒక కుటుంబ నిర్మాణం చేయదా, ఒక గర్భఫల నిర్మాణం చేయదా? చదువుతాం కానీ వాక్యం మీద మనం అంతగా ఆశ పెట్టుకోం. ఒకసారి నేను ఒకళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక అమ్మాయి మంచం మీద పడుకొని కింద బైబిల్ పెట్టుకున్నాడు, చదువుతుంది. అదేం చదవకమే బాబు, నువ్వు పైన బైబిల్ కిందే, ఎలా అయితేనే నాకు చదివినట్టు ఉంటున్నా. ఒక అన్ని నామముల కన్నా పైన బైబిల్ పైన ఉండాలి, నువ్వు క్రింద ఉండాలి. అదేం చదవటం అమ్మ, వానాకాలం చదువు. అలా ఇక్కడ చూస్తే ఏ స్థితిలో నుండి పడితేవో ఆత్మీయ స్థితిలో పడిపోతున్నా మేము. ఆది తల్లిదండ్రులు పండు విషయంలో పడిపోయారు. భయం అనేది వచ్చింది, నువ్వెక్కడున్నావు, సరైన జవాబు అనేది బయటికి రాలేదు. నువ్వు ఏ స్థితిలో నుండి పడితే అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లా చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరే. మందలిచ్చాడు, మందలింపును పట్టించుకోలేదనుకో శిక్ష అనేది ఉంటుంది. మరి 5వదిగా, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ప్రభువులో మనం సరిగ్గా లేకపోతే మరి అన్నీ ఉండే ఆత్మ లేదనుకో, ఏమన్నా ఉపయోగం ఉందా? దీపస్తంభమును నీ యొద్ద నుండి తీసివేస్తానని ప్రభు చెప్తున్నారు. ఇది శిక్ష. ఆ మాట నెలకు ప్రభు బాధేసిందేమో. మళ్ళీ సలహా ఇస్తున్నాడు, నువ్వు ఎవరిని ప్రేమిస్తే నేను వారిని ప్రేమిస్తాను. నికోలాయితల క్రియలు నువ్వు ద్వేషించుచున్నావు కనుక నేను కూడా వీటిని ద్వేషిస్తున్నా. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవి కలవాడు వినునుగా కానీ ప్రభు తెలియచేస్తున్నాడు. ఆత్మ మనకు చాలా చక్కగా హెచ్చరికలు తెలియచేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆత్మ యొక్క మనస్సేదో నేను ఎరుగుదును అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. మనం ఎవరిని ప్రేమిస్తే దేవుడు వారిని ప్రేమిస్తారు. మరి ఎవరిని ద్వేషిస్తే వారిని ద్వేషిస్తారు. కాబట్టి ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట మన జ్ఞానానికి అర్థమయ్యేటట్లు ప్రభు చక్కగా మనకి బయలుపరచువారై ఉన్నారు. సృష్టి ప్రారంభంలో చూస్తే మొదటి దినము తండ్రి పలికాడు, కుమారుడు ప్రకాశించాడు, పరిశుద్ధాత్ముడు ప్రార్థించాడు, త్రిత్వము ఏకీభవించింది. అందుకే జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుచుండెను. ప్రారంభ దినము వెలుగునిచ్చాడు, రెండవ దినము వేరు చేశాడు, పై జలములు క్రింది జలములు. విశ్వాసులైన మీరు అవిశ్వాసులైన వారితో విజ్జోడుగా ఉండవద్దు. మూడవ దినము ఫలింపిచ్చాడు, సముద్రంలో నుండి భూమి బయటకు వచ్చింది, తమ తమ జాతి ప్రకారం విత్తనములు ఇచ్చు చెట్లు. నాలుగో దినం ప్రకాశించటం, సూర్య చంద్ర నక్షత్రాలు. ఐదో దినము ప్రజ్వరిల్లటం, జీవాన్ని ఇచ్చాడు, చేపల్ని ఆకాశ పక్షుల్ని. ఆరో దినాన్ని అధికారం ఇచ్చారు, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపర్చుకొనుడి. ఏడో దినాన ప్రశాంతంగా నన్ను ఆరాధించండి. ఆరాధన దినాన్ని గౌరవిస్తే